కొంచెం వెనకరండి అన్న, పక్కపడండి అన్న. అన్న జగన్ గారు యాసింగ్ గారు అన్న సీనన్న సీనన్న యాసింగ్ గారు జగన్ గారు రండి ఒకసారి రాత్రి 3 రోజులు కష్టపడ్డ టీం అంతా కూడా రావాలి. అందరికి నేను సుధాకర్ గారు జగన్ గారు అలానే మాకు పిలిస్తే పలికేటటువంటి పండు గారు ఆత్మీయులు రండి సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలానే మరొక ఏఎంసీ డైరెక్టర్ తిరువురు ఏఎంసీ ఏకైక డైరెక్టర్ అయినటువంటి నా సోదరుడు పసుపులేటి మాధవరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలానే ఈసారి మన స్థానిక సంస్థలకు రక్ష ఇదే కావాలి మనకి అక్కడ. అలాగే ఏదైతే మనకి పుట్టియాల పిఎస్సిఎస్ చైర్మన్ కస్తూరి సీతారామస్వామి గారు, అలానే మల్యాల పిఎస్సిఎస్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఆరేపల్లి నవీన్ గారు, అలానే మన చిన్నకొందర పిఎస్సిఎస్ డైరెక్టర్ అయినటువంటి పూల సత్యం గారు, కొన్నిచెర్ల పిఎస్సిఎస్ డైరెక్టర్ అయినటువంటి ఇలవరపు నాగేంద్రమ్మ గారు, ఆ రోజున ఒక దళిత మహిళ అయిన. అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పసుపులేటి నరేష్ మిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికలు అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, దైవ సమానమైనటువంటి నాకు శ్రీ సామ్యాన్ ఉదయభాను గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా సోదర సమానులైనటువంటి గాంధీ గారికి, మునపోలు శ్రీనివాసరావు గారికి, బొలిశెట్టి శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా సోదర సమానమైనటువంటి రావి సౌజన్య గారికి, నా మాతృ సమైనటువంటి రమాదేవి గారికి, అలాగే నా సోదర సమాన లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జనసేన పార్టీ ఆఫీసు ఇక్కడ అంటే ఈ జనసేన పార్టీ ఓపెనింగ్ కు వచ్చినటువంటి సామిల ఉదయవాణి గారికి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో అంటే 10 సంవత్సరాల నుంచి తిరువూరులో జనసేన పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొన్ని నాయకత్వ లోపాల వల్ల నాయకులు సరి చేసుకోవడం కోసం మా యొక్క ఆత్మరంగైన విషయాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో మొదలుపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు సర్దార్ సామినేని ఉదయభాను గారి ఆయన గారి సారథ్యంలో ఎన్నో విజయాలు చేకూరాలని, జనసేన పార్టీ తిరువూరులో ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని, ఇంకా ముందుకు సాగాలని అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నంపలగూడ మండల అధ్యక్షులు చంద్రబాబు వెంకటకృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభా అధ్యక్షులు శ్రీ మనుగోలు తిరువురు నియోజకవర్గ సమన్వయకర్త మా ఆత్మమిత్రుడు శ్రీ మనుగోలు శ్రీనివాసరావు గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ రథసారథి సామినేని ఉదయభాను గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ గాంధీ గారికి, మరియు జిల్లా ఉపాధ్యక్షులు బలిశెట్టి శ్రీకాంత్ గారికి, చింతల లక్ష్మి గారికి, రమాదేవి గారికి, మరియు రావి సౌజన్య గారికి, పండు గారికి, 4 మండల అధ్యక్షులకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఈ స్టేజీ మీద ఉన్నటువంటి అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానము. అలాగే నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి వచ్చినటువంటి వీర మహిళలకి, వివిధ జనసేన నాయకులకి, క్రియాశీల కార్యకర్తలకి పేరు పేరిన ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం చెప్పాలంటే కష్టపడి చేసింది ఇక్కడ మొత్తం టౌన్లో ఉన్నటువంటి వ్యక్తులు. దాని వెనకాల మేము కూడా మోడల్ సపోర్ట్ తీసుకొని ఈ రోజున ఒక కార్యాలయం కావాలి సెంటర్లో. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకి నియోజకవర్గంలో 4 మండలాలకు కూడా కొంచెం అందుబాటులో ఉంటుందని ఇది కార్యాలయం కట్టుకున్నటువంటి టౌన్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది వెంటనే స్పందించినటువంటి సామినేని ఉదయభాను గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ కూడా ఇప్పుడు బూత్ కమిటీలు, మండల కమిటీలు కూడా కొత్తలో వస్తున్నాయి కాబట్టి బూత్ కమిటీలు అడిగారు. బూత్ కమిటీలు తీసుకున్న త్వరలోనే. చాలా చిన్నవాడు, చిన్న ఆర్ఎంపీ డాక్టర్. వీళ్ళ ఆర్ఎంపీ డాక్టర్ అంటే చాలా చిన్న డాక్టర్, ఫుల్ టైం డాక్టర్ కూడా కాదు పాప. ఆయన ప్రజాసేవ చేసే ఒక చిన్న డాక్టర్గా మరి ఏకొండూరు మండలంలో చీమలపాడు గ్రామంలో ఉండి ఒక బైక్ మీద, అది కూడా చాలా పాత బైక్, నేను చూశాను బైక్ కూడా, చిన్న ఒక బైక్ మీద విజయవాడ వచ్చిన, విశాఖపట్నం కూడా వచ్చాడు నాకు తెలిసినంతవరకు. విశాఖపట్నం కూడా మరి సుమారు 600 కిలోమీటర్లు విశాఖపట్నం కూడా జనసేన పార్టీ మీటింగ్కి అందరూ బస్సుల్లో, ట్రైన్లో, కారులో వస్తే ఈయన మాత్రం మరి అర్ధరాత్రి బయలుదేరి వైజాగ్ వస్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకే బాబు ఇంత దూరం మరి ఆరోగ్యాన్ని పాటు చేసుకొని ఇంత దూరం ఎందుకు వచ్చామంటే, తప్పదండి అందరినీ బస్ ఎక్కించి ట్రైన్ ఎక్కించి నేను చాలా పొద్దుపోయింది, నాకు మళ్ళీ బైక్ మీద వచ్చేసానని చెప్పంటే నిజంగా చాలా ఆనందపడ్డాను. ఇటువంటి ఒక నాయకుడు మరి నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఉండటం అనేది చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ, ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను శ్రీనివాసం కూడా కోరుకుంటూ, ఆయన కూడా చెప్పాను అందరినీ కలుపుగోలుగా వెళ్ళి ఎవరిని ఎక్కువగా మాట్లాడకుండా మనంతా కూడా ఒక పార్టీలో రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆ భేదాలు ఉన్నప్పుడు కూడా మనంతా కూడా కుటుంబంలో కలిసి వెళ్ళాలని చెప్పి దానికి అంగీకరించాడు. తిరువురు నియోజకవర్గంలో ఒకే ఒక మరి జనసేన పార్టీ ఉండి అందరూ కూడా కలిసి తప్పకుండా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి చాలా దూరం నుంచి వచ్చారు సోదరుడు యాగపాటి అరుణ్ గారు. సుమారు 600 కిలోమీటర్లు అప్పటిను మరి ఆవిడ కూడా ప్రయాణం చేసి ఈ కార్యాలయానికి రావాలని చెప్పి పాపం శ్రీనివాస్ చాలాసార్లు ఫోన్ చేస్తే ఆవిడ అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం, మరి పార్టీ మీద అంటే ఎంతో అభిమానం. మరి ప్రకాశం జిల్లా నుండి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మారుమూల ప్రాంతం, తెలంగాణ ప్రాంతం మరి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం కూడా వచ్చి వారు ఎంతో మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు పార్టీ గురించి. మరి వారికి కూడా ఎంతో అభినందన తెలియజేస్తున్నాను. అలానే సీనియర్ జనసేన నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు మరి రావి సౌజన్య గారికి, అలానే ఈ కార్యక్రమంలో మైలవరం ఇన్ఛార్జి అధికార ప్రతినిధి మరి అక్కల గాంధీ కూడా, నేను అంతా యూత్ కాంగ్రెస్లో పనిచేసాను గతంలో. మరి ఆనాటి నుండి కూడా అక్కడ మైలవరంలో గాంధీ, నేను జగ్గైపేటలో
కార్యక్రమాల్లో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. అలానే ఈ కార్యక్రమంలో మరి మన మైలవరం బీసీ నాయకుడు శ్రీకాంత్ కూడా మొట్టమొదటి జనసేన పార్టీలో బాగా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాడు. బీసీ వర్గాల నుంచి కూడా ఎక్కువగా జనసేన పార్టీ వైపు తీసుకురావడం కోసం ఆయన వంతు కృషి చేస్తున్నాడు శ్రీకాంత్కి. అలానే సోదరి నందిగామ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి పిఓసి రమాదేవి, ఆవిడ కూడా మరి ఎంతో కష్టపడుతూ మరి వారి హస్బెండ్ ఐజీగా ఉన్నా కూడా ఎక్కడ కూడా పోలీసు పెద్ద ఆఫీసర్ రాష్ట్ర ఆఫీసర్ అయినా కూడా అప్పుడు కూడా ఆవిడ చాలా చక్కగా అందరితోటి కలిసిమెలిసి జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న రమాదేవి గారికి, అలానే చింత లక్ష్మి గారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు జన సైనికురాలు, ఆవిడ గారు స్టేట్లో మరి మొట్టమొదటి పార్టీ ఆవిర్భావం నుండి కూడా మరి పనిచేస్తూ ఉన్నారు. అలానే మరి ఆంజనేయులు గారు నిరసు ఆంజనేయులు గారు మంచి చక్కగా మాట్లాడి అనేక మంచి సందేశాలు ఇచ్చారు. ఈ వేదిక మీద అందరూ కూడా అందరికన్నా నేనే జూనియర్ని రాజకీయాల్లో మరి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా, అయినప్పుడు కూడా పార్టీలో జూనియర్ని. చంద్రబాబు నాయుడు గారు ఒక కులానికి నాయకుడని ఎవరు రావట్లే, ఏ కుల సంఘాల నాయకులు రావట్లా. జగన్మోహన్ రెడ్డి పలానా కులానికి నాయకుడు అని చెప్పేసి ఏ కుల సంఘాల నాయకులు రావట్లా. కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఒకే కులానికి వృద్ధాలను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కుల సంఘాల పేర్లు? మీరు ఎప్పుడైనా గమనించారా? అట్లాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి దయచేసి. ఆ సోదరులు సామాజిక వర్గం పేర్లు నేను వేదికల మీద ప్రస్తావించను, ఎందుకంటే రేపు పొద్దు నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చి నా మీద పడితే సోషల్ మీడియాలో నాకు అదొక పని అయిపోద్ది కాబట్టి పేర్లు ఎత్తను. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా రుద్దే ప్రయత్నం చేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా దూరం పెట్టి ఈ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి జనసేనను పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మతం కూడా లేదు. ఎందుకంటే ఆయన సర్వమతాలను గౌరవించే వ్యక్తి, తన మతాన్ని తను ప్రేమిస్తూనే సర్వమతాలను గౌరవించే వ్యక్తి. ఇప్పుడు బైబిల్ ఒక వాక్యం చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని. ఆ వాక్యాన్ని పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా పాటిస్తారు. ఆయన క్రైస్తవుడు కాకపోయినా ఆయన ప్రేమించేటువంటి మతాల్లో వ్యక్తుల్లో క్రైస్తవులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, సిక్కులు, జైనులు అందరూ ఉన్నారు. ఆయన పాటించే మతం హిందుత్వం అయినా సనాతనం అయినా ఆయన ప్రేమించే మతాల్లో మాత్రం అన్ని మతాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏ మతానికి వ్యతిరేకం కాదు. భారతదేశం మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల ప్రకారం రాజ్యాంగం ప్రకారం సమస్త వ్యవస్థను నడిపేటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక మతాన్ని ప్రేమించి, మీరు చూసారు లాస్ట్ గవర్నమెంట్లో ఒక మతానికి ప్రయారిటీ చేసి హిందూ దేవాలయం మీద దాడులు జరిగాయి. ఒక మతాన్ని భుజాన్ని ఎత్తుకొని ఒక మతాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తూ హిందూ మతాన్ని అవమానపరిచారు. అదే గనక కంటిన్యూ అయ్యుంటే ఏం జరుగుతుంది మీరు ఒకసారి చెప్పండి. అదే విధానం కనుక కంటిన్యూ అయ్యుంటే మైనారిటీ వ్యవస్థగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని భుజాన్ని వేసుకొని మేజర్గా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే జగన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ మేజర్ సామాజిక వర్గం కనుక ఆగ్రహావేశాలకు పోతే జగన్ రేపినట్టు ఆ చిచ్చు వల్ల దెబ్బతినేది ఏ సామాజిక వర్గం, ఏ మతం తక్కువగా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ప్రేమతో ఎవరినైతే హింసిస్తూ ఉన్నారో వాళ్ళు కనుక తిరగబడి ఉంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలంక ప్యాలెస్లో ఉండేవాడు, కానీ ఇక్కడ మాత్రం మతాలు కొట్టుకుని ఇబ్బంది పడేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో లేదు, కూటమి ప్రభుత్వంలో రాదు. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకురారు. అన్ని మతాలను గౌరవిద్దాం, మన మతాన్ని మనం ఆచరిద్దాం. ఈ విషయాన్ని రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా గట్టిగా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మతాల ముసుగులో నిన్న చూసుంటారు మీరు, అభినయన ఒక పాస్టరు పాడేరు దగ్గర మీరు చూసుంటారు, అందరూ తెలిసిండొచ్చు ఆ స్టోరీ. ఆయనే దాడి చేయించుకొని ఆయనకాయన హత్యా ప్రయత్నం ఆమె జరిగింది అని చెప్పేసి హిందూ మతం మీద, కూటమి ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద నిందలు వేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది ఇలాగే జరుగుతూ ఉంటే నష్టపోయేది ఎవరు? మతాల ముసుగులో కొట్టుకొని మనమందరం నాశనం అయిపోతాం, వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గౌరవించబడేటువంటి వ్యవస్థ ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కులాల ముసుగులో మతాల ముసుగులో కొట్టుకులాడద్దు. ఇవాళ మన ముందున్నటువంటి ఏకైక బాధ్యత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. కార్యక్రమ సభాధ్యక్షులు మా సోదరులు మనుగోలు శ్రీనివాస్ గారికి, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ గారికి, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి రావు సౌజన్య గారికి, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలేశెట్టి శ్రీకాంత్ గారికి, నందిగామ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీమతి సమ్మాలపల్లి రమాదేవి గారికి, తిరువూరు మండల 4 మండలాల అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా జనసేన కుటుంబ సభ్యులకు, సోదరీమణులకు,
అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు, మా భీమలా నాయకులైనటువంటి పోలీస్ సోదరులకు ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేసి నిలబడినందుకు ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రతి కార్యక్రమంలో ఒక పుట్టింట్లో ఆడపడుచుని ఎలా పిలుస్తారో అట్లా పక్క నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఒక కార్తీక వన సమారాధన దగ్గర నుండి పార్టీ కార్యక్రమాల వరకు కూడా మరిచిపోకుండా మమ్మల్ని ఆహ్వానిస్తున్నటువంటి మా తిరువూరు సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా రుణపడి ఉంటాము. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి జనసేన ఉనికిని ప్రతిక్షణం చాటుతున్నటువంటి జన సైనికులందరికీ కూడా మనసా వాచా కర్మేణ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. అటువంటి అభివృద్ధిని చూసి కొంతమంది ఓర్వలేనితనంతో ఎన్నో రకాలైనటువంటి అపోహలు, అభూత కల్పనలు సృష్టిస్తూ ఉన్నారు. వాటిని ఎదుర్కొని ఎంతో ఔన్నత్యంతో, పోరాట పటిమతో ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. ఓడిపోయినప్పుడు కూడా ఎవరైనా ఓటమి వస్తే భయపడతారు, కానీ జన సైనికులు బలపడ్డారు, స్థిరపడ్డారు, పోరాడారు, ఈరోజు విజయం సాధించారు. గారికి ఈరోజు సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా, అంటే అమృత హస్తాలతో తిరువూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం అన్నది ఇది శుభ సూచకం. మనం ఒక ఎలక్షన్ ముందు మన సోదరుడు శ్రీకాంత్ గారికి లేదు లేదు అట్లయితే చాలా ఉంది ఇక్కడికి విచ్చేసిన జన సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కష్టపడ్డ ప్రతి ఒక్క జన సైనికుడికి మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఫుడ్ కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేసినటువంటి పండుగ గారిని ఒకసారి ఇక్కడికి వేదిక మీదకి పిలుస్తున్నాం. అలానే కష్టపడ్డ సుధాకర్ గారు కానీ అక్కడ పెద్దల్ని ఆహ్వానించడం కోసం అక్కడికి వెళ్ళారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అలానే మరో సోదరి రావి సౌజన్య గారికి కొద్దిగా మీరందరూ యూ టైప్ లో నిలబడండి. కొద్దిగా ఒకసారి మరో ఇంత లక్ష్మి గారికి మీరు రండి, కొద్దిగా ఇటు రండి, ఈ వైపు రండి. మీరు అట్టాలండి అక్క, మీరు అట్టాలండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుని ఎలా గౌరవించుకుంటామో మనం అలా గౌరవించుకుంటున్నాం. కల్పన గారికి ఒక రిక్వెస్ట్ అండి, ఇది చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది వేదిక టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా తెలియచేయండి. ఇంతకు ముందు యాక్సిడెంట్ జరిగితే వైకల్యం లేకపోయినా యాక్సిడెంట్ క్లెయిమ్ కింద మీరు పెట్టినటువంటి హాస్పిటల్ ఖర్చును బట్టి 50,000 లోపు ఖర్చు వచ్చేది డబ్బులు. కానీ ఇప్పుడు చేసినటువంటి ఆ పాలసీలో ఆ అమౌంట్ లేదు. ఏదన్నా వైకల్యం సంభవిస్తే మాత్రమే 2 లక్షలు అండ్ 5 లక్షలు ఉంది వైకల్యం యొక్క తీవ్రతను బట్టి, తప్ప నార్మల్ యాక్సిడెంట్ క్లెయిమ్ కి లేదు. మీరు సాధకులకు చెప్పేటప్పుడు అలాగే సభ్యత్వం చేసుకునే వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మాకు యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నాం, క్లెయిమ్ పెట్టండి అంటే అది అవ్వదు. మీరు రిస్క్ తీసుకోవద్దు, పార్టీని ఇబ్బంది పెట్టద్దు. ఈ విషయం క్లియర్ గా చెప్పండి. ఈ సభ్యత్వ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇందాక నేను నా తల్లికి పుట్టకపోయినా నా సోదరి తంబాలపల్లి రమాదేవి అక్క పేరు చెప్పడం మర్చిపోయి నిజంగానే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అక్క నాకు నిజాన్ని నుంచి మనసులో బాధగా ఉంది, మిమ్మల్ని మర్చిపోయాను, నిజంగా నన్ను క్షమించండి. దయచేసి తమ్ముడు దిగండి, ఒక్క నిమిషం. ప్రోగ్రామ్ అవ్వలేదు, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క సెకండ్ ఆగండి, కొంచెం ఒక్క సెకండ్. ఇది తీసేయండి, ఇది తీసేయండి. ఇది పర్టికులర్ ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం ఆగండి. దూరం నుంచి మన కోసం వచ్చినటువంటి వీర మహిళలు దయచేసి ఒకసారి రావాలి. తిరువూరు నియోజకవర్గం తిరువూరు టౌన్లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ
నియోజకవర్గ కార్యాలయాన్ని ఈరోజు మనమంతా కలిసి మనందరి సమక్షంలో వీర మహిళలు జన సైనికులు అందరూ కూడా ఎంతో సంతోషంతో ఇది మన కార్యాలయం, మన ఇల్లు, మన కుటుంబానికి సంబంధించిన కార్యాలయం అని చెప్పి ఎంతో సంతోషంగా ఈరోజు చక్కని సాయం వేళ ఈరోజు మీ అందరి సమక్షంలో సాయంత్రం 5 గంటల నుండి ఈరోజు ఇప్పటివరకు కూడా సుమారు 5 గంటల పాటు మరి ఇంతసేపు కూడా మీరు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాడు సోదరుడు మనుగోలు శ్రీనివాసు. మరి మనుగోలు శ్రీనివాస్ గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఆర్థికంగా చాలా చిన్నవాడు, చిన్న ఆర్ఎంపీ డాక్టర్. ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ అంటే చాలా చిన్న డాక్టర్, ఫుల్ టైం డాక్టర్ కూడా కాదు పాప. ఆయన ప్రజాసేవ చేసే ఒక చిన్న డాక్టర్గా మరి ఏకొండూరు మండలంలో చీమలపాడు గ్రామంలో ఉండి ఒక బైక్ మీద, అది కూడా చాలా పాత బైకు, నేను చూశాను బైక్ కూడా, చిన్న ఒక బైక్ మీద విజయవాడ వచ్చిన విశాఖపట్నం కూడా వచ్చాడు నాకు తెలిసినంతవరకు. విశాఖపట్నం కూడా మరి సుమారు 600 కిలోమీటర్లు విశాఖపట్నం కూడా జనసేన పార్టీ మీటింగ్కి అందరూ బస్సుల్లో, ట్రైన్లో, కారులో వస్తే ఈయన మాత్రం మరి అర్ధరాత్రి బయలుదేరి వైజాగ్ వస్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకే బాబు ఇంత దూరం మరి ఆరోగ్యాన్ని పాటు చేసుకొని ఇంత దూరం ఎందుకు వచ్చామంటే, తప్పదండి అందరినీ బస్సు ఎక్కించి ట్రైన్ ఎక్కించి నేను చాలా పొద్దుపోయింది, నాకు మళ్ళీ బైక్ మీద వచ్చేసానని చెప్పంటే నిజంగా చాలా ఆనందపడ్డాను. ఇటువంటి ఒక నాయకుడు మరి నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఉండటం అనేది చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను శ్రీనివాసం కూడా కోరుకుంటూ ఆయన కూడా చెప్పాను, అందరినీ కలుపుగోలుగా వెళ్ళి ఎవరిని ఎక్కువ మాట్లాడకుండా మనంతా కూడా ఒక పార్టీలో రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆ భేదాలు ఉన్నప్పుడు కూడా మనంతా కూడా కుటుంబంలో కలిసి వెళ్ళాలని చెప్పాను. దానికి అంగీకరించాడు. తిరువురు నియోజకవర్గంలో ఒకే ఒక మరి జనసేన పార్టీ ఉండి అందరూ కూడా కలిసి తప్పకుండా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి చాలా దూరం నుంచి వచ్చారు సోదరుడు యాదపాటి అరుణ్ గారు. సుమారు 600 కిలోమీటర్లు అప్పటిను మరి ఆవిడ కూడా ప్రయాణం చేసి ఈ కార్యాలయానికి రావాలని చెప్పి పాపం శ్రీనివాసు చాలాసార్లు ఫోన్ చేస్తే ఆవిడ అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం, మరి పార్టీ మీద అంటే ఎంతో అభిమానం. మరి ప్రకాశం జిల్లా నుండి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మారుమూల ప్రాంతం, తెలంగాణ ప్రాంతం మరి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం కూడా వచ్చి వారు ఎంతో మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు పార్టీ గురించి. మరి వారికి కూడా ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే సీనియర్ జనసేన నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు మరి రావి సౌజన్య గారికి, అలానే ఈ కార్యక్రమంలో మైలవరం ఇన్ఛార్జి అధికార ప్రతినిధి మరి అక్కల గాంధీ కూడా, నేను అంతా యూత్ కాంగ్రెస్లో పనిచేసిన గతంలో మరి ఆనాటి నుండి కూడా అక్కడ మైలవరంలో గాంధీ, నేను జగ్గైపేటలో కార్యక్రమాల్లో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. అలానే ఈ కార్యక్రమంలో మరి మన మైలవరం బీసీ నాయకుడు శ్రీకాంత్ కూడా మొట్టమొదటి జనసేన పార్టీలో బాగా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాడు. బీసీ వర్గాల నుంచి కూడా ఎక్కువగా జనసేన పార్టీ వైపు తీసుకురావడం కోసం ఆయన వంతు కృషి చేస్తున్నాడు శ్రీకాంత్కి. అలానే సోదరి నందిగామ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి పిఓసి రమాదేవి, ఆవిడ కూడా మరి ఎంతో కష్టపడుతూ మరి వారి హస్బెండ్ ఐజీగా ఉన్నా కూడా ఎక్కడ కూడా పోలీసు పెద్ద ఆఫీసర్, రాష్ట్ర ఆఫీసర్ అయినా కూడా ఇప్పుడు కూడా ఆవిడ చాలా చక్కగా అందరితోటి కలిసిమెలిసి జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న రమాదేవి గారికి, అలానే చింత లక్ష్మి గారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు, జన సైనికురాలు, ఆవిడ కూడా స్టేట్లో మరి మొట్టమొదటి పార్టీ ఆవిర్భావం నుండి కూడా మరి పనిచేస్తూ ఉన్నారు. అలానే మరి ఆంజనేయులు గారు, నెర్సు ఆంజనేయులు గారు మంచి చక్కగా మాట్లాడి అనేక మంచి సందేశాలు ఇచ్చారు. ఈ వేదిక మీద అందరూ కూడా అందరికన్నా నేనే జూనియర్ని రాజకీయాల్లో మరి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసా, అయినప్పుడు కూడా పార్టీలో జూనియర్నే. కాబట్టి మరి వాళ్ళ అందరికీ నమస్కారం. వేదికన్న పెద్దలు, మన జనసేన పార్టీ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు టైగర్, ఎవరి పేరు చెప్తే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో అదే మా భానుమోహన్ గారు. అలాంటి వ్యక్తి మన జనసేన పార్టీలో వచ్చినప్పటి నుంచి ఎంత కష్టపడి మనందరినీ దశగా ముందుకు తీసుకెళ్తూ మా అందరినీ క్రమశిక్షణతో పార్టీ ముందుకు తీసుకునే వ్యక్తి మన సామాన్య భాను గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మా అన్నగారు అక్కల గాంధీ గారు, ఆయన కూడా పార్టీ కోసం ఎలక్షన్ ముందు
2019 ఎలక్షన్ ముందు ఒక 20 రోజులు ముందు వచ్చారు. అయినా సరే ఎక్కడ ఒక్క ఊరు కూడా మిగులుకుంటా గ్రామాల్లో తిరిగి జనసేన పార్టీని జెండా ఎగరవేశాం. ఆ రోజు కూడా అంతమంది పోటీలైనా సరే 10,000 పైన ఓటింగ్ వచ్చింది. మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఏకైక ఉందంటే మనది మైలవరం నియోజకవర్గం, 4 నియోజకవర్గాల్లో. అలానే అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను. అట్లాగే మన రావి సౌజన్య గారు, మాకు దేవుడిచ్చిన మేము జన్మజన్మ ముగ్గురు అన్నదమ్ములే మేము. మాకు దేవుడు ఆ అక్క చెల్లెలు ఇవ్వలేదు. మాకు ఇచ్చిన అక్క చెల్లెలు 1 దేవసంగ అక్క, 2 మా లక్ష్మి అక్క, 3 మా రమాదేవి అక్క గారు. అట్లాగే మా పెద్ద అక్క వచ్చింది, ఇప్పుడు మా అక్క వచ్చింది. నిజంగా ఈ 4 అక్కలకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆంజనేయ అన్నయ్య ఇప్పుడు కాదు, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఒక అన్నదమ్ములా ఉన్నాం. ఆంజనేయ అన్నయ్య గారితో చాలా కలివిడిగా ఉండేవాళ్ళం. మన సీని గారు అయితే మాకు చెప్పక్కర్లేదు, ఇక్కడ మాకు సన్నిహితులు. ఈయనతో పాటు ప్రతి గ్రామంలో మనలో ఉన్న మొత్తం 70 గ్రామాలు 80 గ్రామాలు మొత్తం తిప్పించాను నన్ను. ప్రతి గ్రామాల్లో నన్ను తిప్పించి నన్ను కూడా ఒక జన సైనికుడి నుంచి ఒక జనసేన పార్టీ నాయకుడిగా తయారు చేసిన వ్యక్తి ఏమంటే మన మనవోలు శ్రీనివాస్ గారి వాసన చేస్తున్నాను. ఎందుకంటే పార్టీ కోసం బలంగా నమ్మిన వ్యక్తి. ఏదైనా సరే పార్టీ పెట్టిన జనతరంగం ఒక సంచి పెట్టుకొని గ్రామాల్లో తిరిగి పార్టీని ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తూ ఒక సైడు పార్టీని బలోపేతం తీసుకెళ్ళిన ఎవరైనా నేత ఉన్నారంటే మన మనవోలు శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి నిజంగా మీకు సమన్వయకర్త రావడం మాకు మీ అదృష్టం. అలాగే ఇక్కడ 4 మండల అధ్యక్షులు కూడా పుల్లారావు గారు కానీ, లేకుంటే యాసినిబాయి కానీ, లేకుంటే వెంకటకృష్ణ గారు కానీ, లేకుంటే మన విజయ్ కానీ, నలుగురు ఆయనకి అండుగా 4 దిక్కులుగా ఆయన నిలబడి పార్టీ బలోపేతం తీసుకెళ్లిన వ్యక్తులు ఈ 4. అలాగే మన తర్వాత మన సుధాకర గారిని, లేక పొండాన కానీ, లేకుంటే మన రవీంద్రనాథ్ కానీ, లేకుంటే మన జగన్ గారు కానీ, లేకపోతే మన కొంతమంది మన పిహెచ్ నాగర్, మన మాధవరావు గారు వీళ్ళందరూ కలిసికట్టుగా ఆయనకి అండాదండ ఉంటూ పార్టీని బలోపేతం ఈ స్థాయి పార్టీ ఆటను పెట్టిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే మనకి చివరి దశలో వచ్చిన ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన మా సోదరుడు మాస్టర్ గారు ఎంతోమంది ఉపాధి కల్పించి ఎంతోమంది ఉద్యోగాలు కల్పించిన మా అన్నగారు మన కుమార అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎలక్షన్ ఎప్పుడు కాదు, దాని ముందు. అట్లాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా మంచి చెడుగా నిలబడిన వ్యక్తి మన ప్రొఫెసర్ గారు పేరు శ్రీనివాస గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు నాకు జనసేన పార్టీ అంటే ఒక మంచి కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో కొంత